ఇంటర్వ్యూ కాల్ ఇచ్చామే, ఇంకా ఎవరు రాలేదేంది? ఈయన మన తిరకాస్ కదా. ఓర్ని తిరకాసే కోతికి కోటేసినట్టే ఉన్నాడు కదా, కోతికి కోటేసినట్టే ఉన్నాడు కదా. చూద్దాం అసలు ఏం చేస్తాడో. ఎక్స్క్యూజ్ మీ సార్. వై లేట్ మిస్టర్ రాజేష్? డోంట్ యూ హ్యావ్ ఒక్క నిమిషం. కామన్ సైన్స్ కాదన్నది, కామన్ సెన్స్. నువ్వు ఇట్లా తప్పులు మాట్లాడితే అందరికి తెలిసిపోతుంది మనం నాటకం ఆడుతున్నామని. వీళ్ళిద్దరు కలిసి ఏదో గూడు పుటాన్ చేయబోతున్నారు. అయితే నేను బాగానే ప్రాక్టీస్ చేశాను రాజేష్. అయితే అప్పుడప్పుడు కొంత మర్చిపోతున్నాను అబ్బా. ఏం ప్రాక్టీస్ చేసినావన్నా? అరే ఇంటర్వ్యూర్ అంటే ఎట్లుండాలా? ఇంటర్ చదివే పిల్లగానంత ఫాస్ట్ ఉండాలా. కానీ నువ్వెట్లున్నావు? ఎట్లున్నా? ఇంటర్ స్టూడెంట్ కు తాతలు ఎక్కున్నావు. ఒక పని చేద్దాం, నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు ఫస్ట్ ఒక ట్రైల్ ఇద్దాం, సరేనా? సరేనయ్యా. చలో రెడీ. నీ మొదటి ప్రశ్న, ఒక అమ్మాయికి పెళ్ళైతే తాళి మెట్టలు చూసి గుర్తుపట్టొచ్చు. అదే ఒక మగాడికి పెళ్ళయిందని గుర్తించడం ఎలా? ముఖం చూసి, ముఖం నాలాగుంటే పెళ్లి కానట్టు, మీలాగా వాడిపోయినట్టుంటే పెళ్ళైనట్టు. ల్యాప్టాప్ ఇచ్చేస్తారా? ఇస్తామయ్యా, ఇస్తాం. నీ రెండో ప్రశ్న, పండు నుండి పిండలేని రసం ఏంటి? నీకున్నదే సార్, అంటే నీరసం. ల్యాప్టాప్ ఇచ్చేస్తారా? అసలు ఈ ల్యాప్టాప్ లో గోలేంది నడుమిట్లా? ఓ మోతేబర్లు, నువ్వెందుకు వచ్చినవు వాని ఇక్కడికి? పో. ఏం చేస్తున్నారు మీరాడా? అసలు ఇంటర్వ్యూలు దేనికి? అంటే ల్యాప్టాప్ ఇస్తారా అని ఎందుకు అంటున్నావు? అరే తర్వాత చెప్తావు, నువ్వు ముందు పో. జాబుల పేరు మీద మందిని మోసం చేసి పైసలు గుంజుదామని చూస్తున్నారా ఎట్లా? ఓ అంత సీన్ లేదు. ఒక ల్యాప్టాప్ దొంగని పట్టుకుందామని ఇంటర్వ్యూ సెటప్ చేసినాం. ల్యాప్టాప్ దొంగనా? హైదరాబాద్ లో ఉన్న ఊబర్ ఆఫీస్ లో ఇంటర్వ్యూకి పోయి అన్ని రౌండ్లు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించిన ఒక ఆయనకు ఆ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ పంపినరట ఇంటికి పని చేసేటందుకు. ఓకే, ఆయనది డెలివరీ అయిన కానించి ఆ పిల్లగాడు పత్తాగలేడట. అంటే అయ్యా అదేంది? అంటే ల్యాప్టాప్ తోటి ఉడాయించిండా? అదే కదా హైలైట్. ఏంటంటే ల్యాప్టాప్ డెలివరీ చేసిన అడ్రస్ ఆయనది కాదట, ఫోన్ నెంబరు పని చేస్తలేదట, రెజ్యూమ్లు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ తప్పేనట. కాలి పీలి ల్యాప్టాప్ ఇస్తారని తెలిసే తెలివిగా అన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చి జాబు కొట్టి మరీ ల్యాప్టాప్ కొట్టేసింది అన్నట్టు. అమ్మని ఈడెక్కడ దొంగరో? అదే కదా ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన సారు గిట్ల జరిగింది మా ఆఫీస్లో అని లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టేసరికి అందరికి తెలిసింది ముచ్చట. కానీ ఆ తెలివి ఏదో మంచిగా జాబ్ చేసేందుకు వార్త అయిపోతుంది కదా, సెలెక్ట్ కూడా అయ్యే. ఏమో కదా ఎందుకు ఇట్లా చేసిండో, లేకుండా తీసిమార్కని పనే ఇట్లా జాబుల్లో చేరి వాళ్ళు ఇచ్చే సామాన్లు కొట్టేసుడేమో, ఎవరికెరక. సరే, దానికి మీ ఇంటర్వ్యూ సెటప్ ఏంది? అంటే ఇంటర్వ్యూ అనేసరికి ఆ ల్యాప్టాప్ కొట్టేసినోడు ఈడికి కూడా వస్తాడేమో ఆశ కొద్దీ, అప్పుడు వాడిని పట్టుకొని ఆ ల్యాప్టాప్ ని రికవరీ చేసి ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేద్దామని ప్లాన్ చేసినాం. మీ తెలివి తెల్లన్నట్టే ఉన్నది. ఆడు మీకు దొరకడు, అంత సీన్ లేదు. ఎందుకట్లా? ఆడు మీ అంత తెలివి తక్కువడైతే కాదు కాబట్టి. చాలు గాని విషాన సదిరేసి నడుముని సక్కగిగా. కానీ ఆ దొంగోని తెలివికున్న వాడెత్తు ఒక్కొక్కరు జాబు కొట్టలేక అవస్థ పడుతుంటే ఈడు జాబు కొట్టేంత తెలివుండి గీ కథలు వాడుడేందో కదా.